డ్రగ్స్ 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 ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఇదే. కెల్విన్ అన్న ఒక డ్రగ్ డీలర్ నుంచి 1000 మందికి పైగా స్కూలు పిల్లలు, 100 మంది బడాబాబులు, పదుల సంఖ్యలో సినీ స్టార్స్ డ్రగ్స్ కొనుక్కుంటున్నట్లుగా దర్యాప్తులో తేలింది. ఇంతకీ ఎలాంటి హైదరాబాద్ ఎలా అయిపోతోంది? ఎంత గొప్ప భాగ్యనగరం ఎందుకిలా డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకొని నాశనమైపోతోంది? హైదరాబాద్ 4 శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న పురాతన నగరం, ప్రపంచ జనులకు ఆహ్వానం పలికే విశ్వనగరం, దక్కన్ పీఠభూమికే తలమానికంగా నిలిచిన భాగ్యనగరం, వర్తక వాణిజ్య రంగాల్లో కాంతులీనుతున్న పెరల్ సిటీ, ఐటీ రంగంలో దూసుకెళ్తున్న హైటెక్ సిటీ, దేశంలోనే ఫార్మా తయారీ రంగంలో దూసుకెళ్తున్న ఫార్మా సిటీ, మొత్తంగా సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుని ఆదరించిన ఆత్మీయ నగరం. అందుకే దశాబ్దాలుగా లక్షలాది మంది ప్రజలకు ఈ నగరమే అన్నం పెట్టే అమ్మ అయ్యింది. దేశంలో మరే ఇతర నగరానికి లేని ఎన్నో అత్యుత్తమ లక్షణాలు హైదరాబాద్కున్నాయి. భారతదేశంలోనే ద మోస్ట్ అఫోర్డబుల్ లివింగ్ సిటీగా గత 10 ఏళ్లుగా అగ్రస్థానంలో ఉన్నది మన నగరమే. ఈ నగర విశిష్టతలన్నీ విశ్వజనులకు ద బెస్ట్ డెస్టినేషన్ టు లివింగ్ గా మార్చేశాయి. ఇక్కడి తేమలేని వాతావరణం ఫార్మా కంపెనీలకు వరప్రసాదంగా ఉంటే, ఏడాది పొడవునా సాధారణంగా ఉండే వాతావరణం ప్రజల నివాసానికి సౌకర్యంగా ఉండడంతో పాటు ఐటీ కంపెనీల విస్తరణకు అనుకూలంగా ఉంది. ఇక చుట్టూ విస్తరించగల సామర్థ్యం కూడా నగర భవిష్యత్తుకు అనుకూలంగా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఎక్స్ప్రెస్ హైవే, మెట్రో వంటి సౌకర్యాలు నగర భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. ఇన్ని సౌకర్యాల కలబోత కాబట్టే హైదరాబాద్ అందరికీ ఆత్మీయ నగరమై కడివెడు పాలను ఒక్క విషం చుక్క చిదిమేసినట్లు 400 ఏళ్లకు పైగా ఎనలేని ఖ్యాతినార్జించిన 25 ఏళ్లకు పైగా సౌత్ ఇండియన్ ఐటీ హబ్ గా ఎదుగుతున్న హైదరాబాద్ ను డ్రగ్స్ భూతం బర్బాద్ చేయబోతోంది. అవును, ఇప్పుడు హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్స్ భూతం సామాన్యమైనది కాదు. ఇప్పటి వరకు చాలా సార్లు డ్రగ్స్ దందాలు బయటపడినా అది ఒకరిద్దరికి మాత్రమే పరిమితమయ్యేది. నిజానికి అలా డ్రగ్స్ మహమ్మారి మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికే ఆ మహమ్మారి కోరల్లో వేలాది మంది చిక్కుకున్నారు. ఇందులో ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి మొదలు పెడితే సినిమా స్టార్స్ వరకు చాలా మంది పేర్లే బయటపడుతున్నాయి. నగరంలో ఇప్పుడు బయటపడ్డ డ్రగ్స్ దందా చూసి పోలీసు పెద్దలే నివ్వెరపోతున్నారు. ఇన్నాళ్లు రాకెట్లో చిన్న చితకా గ్యాంగులు మాత్రమే దొరికేవి. అది కూడా ఒకరిద్దరు పెద్దోళ్లకు మాత్రమే సప్లై చేసేవాళ్లని తేలింది. కానీ ఇప్పుడు దొరికిన కెల్విన్ అన్న డ్రగ్ డీలర్ ఒక్కడే ఏకంగా 1000 మందికి డ్రగ్స్ అందిస్తున్నాడు. వారిలో 1300 మందికి పైగా 9th 10th చదివే పిల్లలున్నారని తేలింది. అంతేకాదు, ఇంజనీరింగ్ కాలేజీల పిల్లలు, మహిళా కాలేజీలు, ఇలా లెక్కలేసుకుంటూ పోతే 1000 మందికి ఒక్క కెల్వినే డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. వీళ్లకే కాదు, సమాజంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న బడా హీరోలు, హీరోయిన్లు, ఇతర సినీ పెద్దల పేర్లు కూడా బయటపడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్ క్రమంగా డ్రగ్స్ భూతం కోరల్లో చిక్కుకుంటోందా అన్న భయాలు కలుగుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఈ స్థాయిలో కబళించేసిందంటే భవిష్యత్తులో హైదరాబాద్ డ్రగ్స్ సిటీగా మారిపోతుందా అన్న భయాలు కలుగుతున్నాయి. వద్దు, మన భాగ్యనగరానికి ఆ మత్తు మచ్చ వద్దు. హైదరాబాదును మరో ఉట్టా పంజాబ్ కానివ్వద్దు. ఇది ఇప్పటికే 1000 మందిని కబళించేసింది. రేపు ఇది మీ ఒంటి వరకు వచ్చేస్తుంది. మనకెందుకులే అని వదిలేస్తే మీ ఇంటిని కూడా మింగేస్తుంది. ఈ రోజు డ్రగ్స్ భూతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే రేపు మీ పిల్లలు కూడా దీనికి బలయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ రోజు మీరు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే రేపు మీ కుటుంబ సభ్యులు కూడా దీనికి బానిసలవ్వచ్చు. ఈ రోజు డ్రగ్స్ అంశంతో మీకు సంబంధం లేదని వదిలేస్తే భవిష్యత్తులో మీ స్నేహితులు, మీ బంధువులు దీని కోరల్లో చిక్కు. అవును, నేటి మీ నిర్లక్ష్యం, నిర్లిప్తత రేపటి తరాన్ని కబళించేస్తుంది. డ్రగ్స్ భూతాన్ని ఎవరో కొందరి సమస్యలా కాకుండా ఓ సామాజిక రుగ్మతలా చూడాలి.
డ్రగ్స్ ను అడ్డుకోవడం, అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతలా తలవాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉన్నప్పుడే హైదరాబాదును డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోగలం. మత్తు పదార్థాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించినప్పుడే హైదరాబాదును డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చగలం. అప్పుడే హైదరాబాదును మరో పంజాబ్ కాకుండా కాపాడుకోగలం. కాదని ఇప్పుడు అంతా దీన్ని తమకు సంబంధం లేని సమస్యగా వదిలేస్తే మరో 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పూర్తిగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకుపోతుంది. లక్షల మంది యువత భవితను మింగేస్తుంది. హైదరాబాద్ మీద ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ ముద్ర పడుతుంది. అప్పుడు ఈ అభివృద్ధి అంతా పారిపోతుంది. అదే జరిగితే హైదరాబాద్ ఆదాయం పడిపోతుంది. ఇది ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాల మీదే కాదు, దేశాభివృద్ధి మీద కూడా ప్రతికూల ప్రభావం. అందుకే డ్రగ్స్ ను ఒక సామాజిక సమస్యగా చూద్దాం. డ్రగ్స్ ను పారద్రోలడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ పవిత్ర యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అప్పుడే భాగ్యనగరానికి మాయదారి మత్తు నుంచి విముక్తి దొరుకుతుంది. ఇప్పుడు బయటపడ్డ డ్రగ్ భూతం కోరల్లో వేలాది మంది పసిపిల్లలు కూడా చిక్కుకున్నారన్న సంగతి బయటపడడంతో ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. నిజమే, పైకి తెలియకపోయినా ఇప్పటికే వేలాది మంది చిన్నారులను కబళించిన ఈ భూతం భవిష్యత్తులో మీ ఇంటి తలుపు కూడా తట్టే ప్రమాదం లేకపోలేదు. మరి ఆ డ్రగ్స్ భూతాన్ని తరిమేయాలంటే ఏం చేయాలి? సిటీలో ఉన్న చాలా ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న 1300 మందికి పైగా స్టూడెంట్లు డ్రగ్స్ కు బానిసలుగా మారారన్నది ప్రతి ఒక్కరిని భయపెడుతున్న వాస్తవం. మరి అందులో తమ పిల్లలు కూడా ఉన్నారేమో అన్న భయం ప్రతి ఒక్క తల్లిని కలచివేస్తోంది. ప్రతి ఒక్క తండ్రిని భయపెడుతోంది. ఒకవేళ మీ పిల్లలు డ్రగ్స్ కు బానిసలైతే వాళ్ళు అడిగినా చెప్పరు. మీరు ఎంత ప్రయత్నించినా వాళ్లను కనిపెట్టలేరు. వైన్ షాపులు కూడా గుడికి బడికి 1/2 కిలోమీటరు దూరంలో ఉండాలన్న నిబంధనలున్న రాష్ట్రంలో ఎక్కడో విదేశాల్లో తయారయ్యే డ్రగ్స్ మన సిటీలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే పిల్లల జేబుల్లో అంత గుట్టుగా వచ్చేస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. మెయిన్ పేరెంట్స్ కూడా ఎక్కువ కేర్ తీసుకోవాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు తెలుసుకోకపోతే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తెలుసుకోలేరు కదా. యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్, ఫస్ట్ యూ షుడ్ నో వాట్ యువర్ కిడ్స్ ఆర్ డూయింగ్. ఫస్ట్ మనం తెలుసుకోవాలి, మన పిల్లలు ఏం చేస్తున్నారని తెలుసుకోవాలి. వాళ్ళతో బీ ఫ్రెండ్లీ, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఎక్సెస్ మనీ అవసరం అవుతుంది, పాకెట్ మనీ ఎందుకు తీసుకెళ్తున్నారు, అసలు ఇలాంటివన్నీ కూడా మనం కేర్ తీసుకోకుండా దేన్నో ఒకళ్ళని పాయింట్అవుట్ చేయడం అనేది ఫస్ట్ మనం ఫస్ట్ అవేర్నెస్ తీసుకొని మన పిల్లలు మనం కరెక్ట్గా ఉన్నారో లేదో చూసుకుని అట్ ద సేమ్ టైం బట్ సొసైటీ కూడా కేర్ తీసుకోవాలి. అసలు వీళ్ళకి దొరుకుతున్నాయి అంటే ఎక్కడో సప్లై అవుతుంటేనే కదా తిరుగుతున్నాయి. సిటీలో బయటపడ్డ డ్రగ్ మాఫియా వేలాది మంది తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కారణం, తాజాగా పట్టుబడ్డ డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ దగ్గర 1300 మందికి పైగా ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్లు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డ్రగ్స్ కొంటున్నట్లు తేలింది. వీళ్లంతా సిటీలో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలవ్వడం మరో కారణం. ఈ డ్రగ్స్ భూతం వాళ్లను ఎంతలా కబళించేసిందంటే ఇలా ఈ డ్రగ్స్ బారిన పడిన ఓ 13 ఏళ్ల అమ్మాయి డ్రగ్స్ కు పూర్తిగా బానిసైపోయింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో డ్రగ్స్ కొనలేక, ఆ ఒత్తిడి తట్టుకోలేక చివరికి డ్రగ్స్ కోసం తనకు డ్రగ్స్ అమ్మేవాడికి వాట్సాప్ లో తన నగ్న చిత్రాలు పంపించింది. ఆ పైన డ్రగ్స్ కోసం డబ్బులు లేక వాడు అడిగినప్పుడల్లా వాడితో ఏకంగా గడిపేసేది. కానీ ఈ విషయాలేవి ఆమె తల్లిదండ్రులకు తెలియలేదు సరికదా, కనీసం అనుమానం కూడా రాలేదు. డ్రగ్స్ దందా బయటపడ్డాక ఆ అమ్మాయి విషయం పోలీసులకు తెలియడంతో ఆ అమ్మాయిని సైక్రియాటిస్ట్ దగ్గరకు పంపినప్పుడు తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకొని బోరుమంది ఆ అమ్మాయి. ఈ ఒక్క విషయం చాలు ఈ డ్రగ్స్ భూతం మన పిల్లల జీవితాల్ని ఎంతలా నాశనం చేస్తోందో చెప్పటానికి. డ్రగ్ కల్చర్ని ప్రివెంట్ చేయాలంటే పిల్లలకి పేరెంట్స్, స్కూల్ 1000 మెంబర్స్కి వాళ్ళు పేరెంట్ అవుతారు. మన పిల్లగాడికి మనమే పేరెంట్. సో ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలండి. ఏదన్నా ఉండని ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మన పిల్లల్ని కౌన్సిలింగ్ చేసుకుంటూ ఎఫెక్షన్ వాళ్ళ మెంటాలిటీస్ అర్థం చేసుకొని వాళ్ళకు హౌ దే వాంట్ దే లైఫ్ టు బి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ స్కూల్లో కూడా వెళ్ళి కౌన్సిలింగ్ సెక్షన్స్ పెట్టు అండ్ కొంచెం గేమ్స్లో, స్పోర్ట్స్లో ఇవన్నిట్లో మనము. కెల్విన్ ఒక్కడే 1300 మందికి నిత్యం డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా వందలాది వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ గుట్టుగా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడు. సిటీలో ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో 9th, 10th చదివే విద్యార్థులే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రముఖ మహిళా కాలేజీలకు వీటిని సరఫరా చేస్తున్నాడు.
వీళ్ళందరికీ LSD, MDMA వంటి ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ అందిస్తూ వాళ్లను వాటికి బానిసల్ని చేస్తున్నాడు. ఒక కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా 26 ఇంటర్నేషనల్ స్కూళ్లకు, 27 ఇంజనీరింగ్ ఇతర కాలేజీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో దొరికే ఈ డ్రగ్ ను గుట్టుగా కొరియర్స్ ద్వారా తెప్పించుకుంటారు. వాటిని బడాబాబులకు సప్లై చేసిన ఆపై బిజినెస్ పెంచుకోవడానికి ఇంటర్నేషనల్ స్కూళ్లలో పిల్లలకు అలవాటు చేశారు. ముందుగా ఇలాంటి స్కూళ్లకు ఖరీదైన కార్లలో వచ్చే పిల్లల్ని ఓ గ్రూప్ టార్గెట్ చేస్తుంది. అందులో ఒకరిద్దరితో నెమ్మదిగా స్నేహం చేసి వాళ్లకు ఫ్రీగా డ్రగ్స్ అలవాటు చేస్తూ వచ్చారు. ఈ LSD, MDMA వంటి డ్రగ్ ఒక్కసారి అలవాటైతే వాటి బారి నుంచి బయటపడటం కష్టం. అందుకే మొదట్లో వీళ్లకు ఫ్రీగా డ్రగ్స్ అందించేవాళ్లు. తరువాత వాటిని వాళ్లకు తక్కువ ధరకు అమ్మటం మొదలు పెడతారు. కొన్నాళ్లకు వాళ్లు పూర్తిగా బానిసలయ్యాక రేట్లు పెంచేస్తారు. అంతేకాదు ఆ స్టూడెంట్ల నుంచి వారి స్నేహితులకు, వారి నుంచి ఇతరులకు కూడా డ్రగ్స్ అలవాటు చేసి వారిని తమ కస్టమర్లుగా మార్చేసుకుంటారు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో పిల్లలంటే సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉంటారు. వాళ్లకు తమ తల్లిదండ్రులు పాకెట్ మనీ కింద వేలాది రూపాయలు ఇస్తారు. వీటితో పాటు అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు, కారు, ఇలా వాళ్లు కోరిందే తడవుగా అడిగినవన్నీ సమకూరుస్తున్నారు. ఇదంతా ప్రేమ అని తల్లిదండ్రులు అనుకుంటుంటే ఆ స్వేచ్ఛ పిల్లలకు అడ్డదారులు తొక్కేందుకు గేట్వే అయిపోతోంది. వీళ్లకు అలవాటు చేసిన డ్రగ్స్ వేసుకోవడానికి ఎక్కడో సీక్రెట్ ప్లేస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. కావాలంటే క్లాస్ రూమ్లోనే టీచర్ ముందే ఈ డ్రగ్స్ వేసుకున్నా ఎవ్వరూ కనిపెట్టలేరు. అందుకే స్టూడెంట్స్ ఈ డ్రగ్స్ కోసం పాకులాడుతున్నారు. ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడు మొన్న ఈ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మొత్తం అందరినీ కూపిలాగి అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ సీజ్ చేసి నెక్స్ట్ టైం ఎవరైనా డ్రగ్ విషయం కానీ ఈ ఆలోచించడానికి భయపడాలండి. అలాంటి సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు అనేది రేపు ఫ్యూచర్, దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఫ్యూచర్ ఆఫ్ ఇండియాని మనము మంచి చూడాలనుకుంటున్నాం, కానీ డ్రగ్ అడిక్షన్ ఇచ్చి వాళ్ళని బాధ్యుల్ని చేసి, అంటే డబ్బు సంపాదించే బిజినెస్లు అవన్నీ వేరే ఉన్నాయండి. బట్ వీ షుడ్ నాట్ ప్లే విత్ కిడ్స్ గేమ్స్. ఇక ఏ విద్యార్థులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తుంది కెల్విన్ గ్యాంగ్. ఇందుకోసం స్కూళ్ల చుట్టుపక్కల్లో చిన్న చిన్న బేకరీలను తమ స్థావరాలుగా మార్చుకుంది. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎక్కువగా వాడుతున్న LSD అన్న డ్రగ్ చూడ్డానికి చిన్న కాగితం ముక్కలా ఉంటుంది. దానిపై స్మైలీ బొమ్మ ఉంటుంది. ఎవరు చూసినా అది డ్రగ్ అని కనిపెట్టలేరు. దీంతో స్కూలు పిల్లలు ఈ డ్రగ్స్ ను ఇష్టానుసారం వాడేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇదే డ్రగ్ ను ఐ డ్రాప్స్ బాటిల్స్ లో చుట్టుపక్కల షాపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. స్కూల్ పిల్లలు ఇక్కడికి వెళ్లి 2000 ఇచ్చి ఒక్క డ్రాప్ డ్రగ్ నోట్లో వేసుకుని ఎంచక్కా వచ్చేస్తున్నారు. ఇలా గుట్టుగా సాగిపోతోంది. మరికొన్ని చోట్ల తమకు కావలసిన డ్రగ్స్ గురించి వాట్సాప్ లో మెసేజ్లు పెడితే స్కూల్ పక్కన ఉన్న బేకరీలు వంటి వాటికి వచ్చి కొరియర్ కవర్ ఇచ్చి వెళ్లిపోతారు. ఇలా స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు వాళ్లున్న చోటికే డ్రగ్స్ వస్తుండటంతో ఇన్నాళ్లు దీన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు కూడా కెల్విన్ అన్నవాడు చెబితే కాని ఈ విషయాలేవి బయటకు రాలేదు. అంటే ఈ దందా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థమవుతుంది. ఇన్నాళ్లు డ్రగ్స్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవటం వల్లే పబ్లను దాటి ఈ డ్రగ్స్ దందా స్కూళ్ల వరకు విస్తరించింది. ఇంకా ఆలస్యం చేస్తే కాన్వెంట్లను కూడా కబళించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక డ్రగ్స్ కి ఇంతలా విద్యార్థుల్ని ఆకట్టుకుంటున్న మరో స్పాట్ హుక్కా సెంటర్లు. సిటీలో ఉన్న హుక్కా సెంటర్లు కూడా మైనర్లను డ్రగ్స్ కు బానిసలుగా చేసేస్తున్నాయి. ఏదో గేమింగ్ సెంటర్లలా పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం అంతా హుక్కా సెంటర్లే ఉంటాయి. 3 ఏళ్ల కిందట సిటీ పోలీసులు హుక్కా సెంటర్ల మీద దాడులు చేసినప్పుడు పెద్ద ఎత్తున మైనర్లే దొరికారు. ఇక్కడ కూడా హుక్కాల మాటున గుట్టుగా డ్రగ్స్ వ్యాపారం సాగుతోంది. కాసుల కోసం పబ్లు, హుక్కా సెంటర్లు దాటిన డ్రగ్ డీలర్లు ఇప్పుడిలా హై స్కూళ్ల మీద పడ్డారు. ఇప్పుడు కాని ఈ విషభూతాన్ని కూకటి వేళ్లతో పెకిలించకపోతే భవిష్యత్తులో లక్షల మంది భవిష్యత్తు నాశనం అవుతుంది. పిల్లల చేతి నిండా డబ్బులుండటం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం, కావలసినంత స్వేచ్ఛ దొరకటం, ఇవన్నీ వాళ్లను డ్రగ్స్ కు బానిసలయ్యేలా చేస్తున్నాయి.
ఇప్పటికే మీ పిల్లలకు ఈ సౌకర్యాలన్నీ ఇచ్చి ఉంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్లను ఓ కంట కనిపెట్టండి. వాళ్ల జీవితం బుగ్గిపాలు కాకముందే మేల్కోండి. ఈ డ్రగ్స్ మాఫియా బయటపడ్డాక సిటీలో తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తమ పిల్లలు ఆ ఉచ్చులో చిక్కుకున్నారేమో అన్న భయం వాళ్లను వెంటాడుతూ వస్తోంది. ఈ పరిస్థితి నుంచి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు స్వేచ్ఛగా బయటపడాలంటే ముందు మనలో చైతన్యం రావాలి. డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తెరగాలి. తెలుసుకోండి, ఇప్పటికీ మీకు చైతన్యం రాకపోతే ముందు ముందు మరిన్ని దారుణాలు చవి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైనా మీరు డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినదించకపోతే విశ్వనగరం కావాల్సిన మన హైదరాబాద్ సర్వనాశనమైపోతుంది. సో పేరెంట్స్, డ్రగ్స్ ను మీ బాధ్యతగా తిప్పికొట్టండి. కాదు అని నిర్లక్ష్యం చేస్తే హైదరాబాద్ కూడా ఉడ్తా పంజాబ్ గా మారిపోతుంది. హైదరాబాద్ హిస్టరీనే షేక్ చేస్తున్న ఈ డ్రగ్ దందాలో హై స్కూల్ పిల్లలే కాదు, డబ్బులు ఎక్కువగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. అంతెందుకు, కెల్విన్ పట్టుబడడానికి వారం రోజుల ముందు సినీ నిర్మాత డ్రగ్స్ కోసం 19 సార్లు ఫోన్ చేసి ఆర్డర్లిచ్చినట్లు తేలింది. ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, విమెన్స్ కాలేజీలు చుట్టూ తిరిగిన కథ ఆ తర్వాత టాలీవుడ్ వైపు టర్న్ అయింది. దీంతో ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా తెలుగు సినీ లోకం చుట్టూ తిరుగుతోంది. తెలుగు సినీ జగత్తులో చాలా మంది తారలు ఇలా మత్తులో జోగుతున్నట్లు తేలుతోందన్న విషయం ఒక్కసారిగా టాలీవుడ్ నే షేక్ చేసింది. కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ కొంటున్న చాలా మంది తారల జాబితాను అతని కాల్ లిస్ట్ నుంచి సేకరించిన ఎక్సైజ్ శాఖ ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు అందించింది. ఇప్పటికే 200 మందికి పోలీసులు నోటీసులు పంపించారు. అందులో 15 మంది సినీ తారలున్నారు. వారిలో 10 మంది పేర్లు బయటకొచ్చాయి. ఇందులో కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు, ఐటెం భామల నుంచి హీరోయిన్ల వరకు, బడా నిర్మాతల నుంచి బడా మాస్ డైరెక్టర్ల వరకు, ఇలా కెమెరామెన్లు, సింగర్లు, అబ్బో చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో ఈ డ్రగ్ మూవీ టైటిల్స్ లో చాలా మంది పేర్లే బయటకొస్తున్నాయి. ఈ లిస్టులో ఉన్న వాళ్ల పేర్లు బయటకొచ్చేసరికి ఒక్కసారిగా టాలీవుడ్ ప్రపంచం అవాక్కయింది. నిన్న మొన్నటి వరకు తమ దైవంలా భావించిన హీరోలే ఇప్పుడు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని తెలిసి నివ్వెరపోయారంతా. మాస్ హీరో రవితేజ, యంగ్ హీరో నవదీప్, అప్పుడప్పుడు మెరుస్తున్న తనీష్, తెరమరుగైన మరో హీరో తరుణ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న సుబ్బరాజు, హెరాయిన్ లాంటి హీరోయిన్ చార్మి, వెండి తెరను ఓ ఊపు ఊపిన ఐటెం భామ ముమైత్ ఖాన్, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, ఇలా అందరికీ ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు అందాయి. ఈ డ్రగ్ బ్యాచ్ కి సీక్వెల్ కూడా రెడీ చేసింది ఎక్సైజ్ శాఖ. వాళ్ల పేర్లు కూడా బయటపడితే మరింత మంది సినీ పెద్దలు ఈ దందాలో బయటకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కానీ ఈ డ్రగ్స్ దందాను పట్టించుకోకపోతే భవిష్యత్తులో విశ్వనగరం కావాల్సిన భాగ్యనగరం సర్వనాశనమైపోతుంది. మరో పంజాబ్ గా మారిపోతుంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ విశ్వరూపమే కనిపిస్తుంది. ఇటీవల ఇక్కడి డ్రగ్స్ భూతం విశృంఖలత మీద ఏకంగా ఉట్టా పంజాబ్ అన్న పేరుతో ఓ సినిమా. పంజాబ్ లో డ్రగ్స్ ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాయి. పాక్ సరిహద్దు గ్రామాల్లో చాలా కుటుంబాలు డ్రగ్స్ మీదే బతుకుతున్నాయి. ఇంతలా డ్రగ్స్ అందుబాటులో ఉండడంతో అక్కడ దాదాపు 60% యువత డ్రగ్స్ కు బానిసలుగా మారారంటూ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. కానీ ఇవేమీ అధికారికంగా బయటపడవు. కానీ పంజాబ్ సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ సరఫరా యథేచ్ఛగా సాగిపోతోంది. దాన్నెవరూ అడ్డుకోలేరు. ఆఖరికి ఎన్నికల్లో ప్రజాప్రతినిధులకు నిధులిచ్చేంత స్థాయిలో ఇక్కడి డ్రగ్స్ దందా సాగుతోంది. ఇక్కడి విద్యార్థులు సాయంత్రం వేళల్లో డ్రగ్స్ వేసుకోవటం అన్నది సర్వసాధారణమైన. మొత్తంగా పంజాబ్లో డ్రగ్స్ వాడకం ఈ స్థాయిలోకి రావటానికి కారణం ఒకటే, దాన్ని ప్రాథమిక దశలోనే తుంచకపోవటం. ఎందుకంటే డ్రగ్స్ బిజినెస్ లో వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటోంది. 1 లీటర్ LSD ద్రవం ఖరీదే కోట్లలో ఉంటుంది. అలాంటి ద్రవాన్ని డైల్యూట్ చేసి వాటిల్లో ముంచి తీసిన చిన్న కాగితం ముక్కను 4-5 వేలకు అమ్మేస్తున్నారంటే దీని ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో ఊహించొచ్చు. అందుకే ఈజీ మనీ కోసం కెల్విన్ లాంటి చాలా మంది వీటికి అలవాటు పడుతున్నారు. మరికొందరు ఏకంగా LSD వంటి డ్రగ్స్ స్థానికంగానే తయారు చేసేస్తున్నారు. ఇలాంటి కెల్విన్లు, షాహిద్లు సిటీలో చాలా మంది ఉన్నారు. వాళ్లను ఇప్పుడే అడ్డుకోకపోతే హైదరాబాద్ కూడా పంజాబ్ గా మారిపోయే ప్రమాదం లేకపోలేదు.
గత 10 రోజులుగా డ్రగ్స్ గురించి హడావిడి చేస్తుంటే అదేదో మీడియా వాళ్లకు పని లేదని దాని అర్థం కాదు. మీడియా ప్రతి విషయాన్ని సెన్సేషన్ చేస్తుందని కాదు. ఇదేమీ టీఆర్పీ రేటింగుల కోసం చేస్తున్న హంగామా కానే కాదు. ఇది మీడియా తన గురుతర బాధ్యతగా చేస్తున్న హెచ్చరిక. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. లేకపోతే ఈ డ్రగ్స్ భూతం నెమ్మదిగా విస్తరించి ముందు నగరాన్ని, ఆపై రాష్ట్రాన్ని, ఆ తర్వాత దేశాన్ని కూడా కబళించేస్తుంది. అప్పుడు అభివృద్ధి అన్న పదం దేశం నుంచి మాయమైపోతుంది. ఒక్కసారి హైదరాబాదుకు గాని మన దేశానికి కానీ మాదక ద్రవ్యాల మత్తు మచ్చ అంటుకుంటే దాన్ని చెరిపేయటం ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే డ్రగ్స్ కంట్రీస్ గా పేరు తెచ్చుకున్న ఎన్నో దేశాలు ఇప్పుడు అభివృద్ధి బాటలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక ఆర్థికంగా నానా అవస్థలు పడుతున్నాయి. మెక్సికో, మలేషియా, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్, కాంగో వంటి ఎన్నో ఆఫ్రికన్ దేశాలు డ్రగ్స్ బారిన పడి తమ దేశంలో డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. వీటిల్లో చాలా దేశాల్లో డ్రగ్స్ వాడితే మరణశిక్ష విధించేలా చట్టాలు చేసినా డ్రగ్స్ భూతం కోరల్లోంచి తమ దేశాన్ని, తమ యువతను కాపాడలేకపోతున్నారు. అంటే ఒక్కసారి ఈ ఊబిలోకి దిగితే అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఈ దేశాల ఆర్థిక, సామాజిక పరిస్థితులే ఉదాహరణ. ఆయా దేశాల్లో యువతలో చాలా భాగం డ్రగ్స్ బారిన పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాదు, దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. అలాంటి దేశాల మాదిరిగా, అలాంటి డ్రగ్స్ సిటీల మాదిరిగా మన హైదరాబాద్, మన దేశం మారకూడదంటే ఆ బాధ్యత తీసుకోవాల్సింది ప్రాథమికంగా తల్లిదండ్రులే. చదువు విషయంలో ఏమైనా లోపాలు జరుగుతున్నాయా, సరిగ్గా చదవట్లేదా, ఆరోగ్యరీత్యా ఏమైనా విషయాలు వచ్చాయా, ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారో చూసుకొని దాన్ని బట్టి చేయాలి. పేరెంట్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే పిల్లలకి ఏం అవసరం, అసలు మనకు వాడికి స్మార్ట్ ఫోన్ అవసరం ఉందా, మరి 5th క్లాస్ 6th క్లాస్ వాడికి స్మార్ట్ ఫోన్ అవసరం ఉందా, 8th క్లాస్ పిల్లలకి స్మార్ట్ ఫోన్ అవసరం ఉందా లేదా, అవి అవసరం లేదు అన్నా కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసి చేస్తే వాళ్ళు న్యాచురల్గా దే ఎక్స్పెక్ట్ మోర్. అందుకని అలాంటి అవాయిడ్ చేసుకుంటే బెటర్. యాక్చువల్లీ అన్ని స్కూల్స్లో కౌన్సిలింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఎవ్రీ వీక్ అందరు స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అండ్ గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. సో దట్ గవర్నమెంట్ వచ్చి మా రెస్పాన్సిబిలిటీ కాదని ఎవరం ఫీల్ అవ్వకూడదు. అందరికీ రెస్పాన్సిబిలిటీ, సొసైటీ యాజ్ ఏ హోల్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీవన్. అందరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు కానీ ఈ డ్రగ్స్ భూతాన్ని పేరెంట్స్ పట్టించుకోకపోయినా, మనకెందుకులే అని నిర్లక్ష్యం చేసినా 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కూడా అదే దుస్థితికి చేరుతుంది. హైదరాబాద్ యువతతో పాటు రాష్ట్ర యువత, దేశంలో యువత కూడా మత్తుకు బానిసైపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అంతా మేల్కొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినదించాల్సిన పరిస్థితి ఉంది. కాదని నిర్లక్ష్యం చేస్తే ఈ డ్రగ్ భూతం కొరలకు మన పిల్లలు కూడా బలైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ఇప్పుడే మేల్కోండి. మీ పిల్లల భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా కాపాడుకోవాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? కెల్విన్ లాంటి డ్రగ్ డాన్లకు ఎవరెవరితో సంబంధాలున్నాయో తెలిసినా ఎందుకు బయట పెట్టడం లేదు? కెల్విన్ కాల్ లిస్ట్ లో 200 మంది సినీ ప్రముఖుల్ని గుర్తించిన పోలీసులు 15 మందికి మాత్రమే నోటీసులు ఇవ్వడం వెనుక అంతరార్థమేంటి? డ్రగ్ భూతాన్ని నిర్మూలించడంలో పోలీసుల బాధ్యత ఎంత? వాళ్లు నిర్వర్తిస్తున్న సినీ ప్రపంచంలో డ్రగ్స్ వాడకం ఏ స్థాయిలో ఉందో తాజాగా బయటపడింది. సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్డమ్ అలవాటైతే దాన్ని వదిలించుకోవటం కష్టం. అవకాశాలు రాకపోయినా స్టార్డమ్ మెయింటైన్ చేయాల్సిందే. లేని స్టార్డమ్ కంటిన్యూ చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇందుకోసం చాలా కష్టపడాలి, చాలా ఒత్తిడి భరించాలి. కెమెరా ముందే కాదు, మీడియా ముందు, జనం ముందు కూడా నటించాలి. హీరోల విషయంలో కొన్నాళ్ల తర్వాత కొన్నాళ్లకైనా హిట్లు వస్తాయి. అదే హీరోయిన్ అయితే ఒక్కసారి ఫేడౌట్ అయ్యాక మళ్లీ కోలుకోవటం కష్టమే. అప్పటి వరకు బ్రహ్మరథం పట్టిన వాళ్లే పక్కన పెట్టేస్తారు, అవకాశాలిచ్చిన వాళ్లే ముఖం చాటేస్తారు. అయినా ఇండస్ట్రీలో కలుపుగోలుగా తిరుగుతూ ఉండాలి. ఈ ఒత్తిళ్లను భరించలేక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది హీరోయిన్లు, ఐటమ్ గర్ల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా డ్రగ్స్ బారిన పడుతున్నారన్నది కఠోర వాస్తవం. నిజానికి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ స్ట్రిక్ట్ గా ఉండటం కష్టమే. అలాగని ఆ ఒత్తిళ్లను భరిస్తూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వలేరు. అందుకే రిలాక్సేషన్ కోసం ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. చాలా మంది స్టార్స్ ఇలా తాత్కాలిక ఉపశమనం కోసం మందు, సిగరెట్ లాంటి మత్తుకు అలవాటు పడి కొన్నాళ్లకు అది కూడా చాలక ఇలా డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఇండస్ట్రీలో హిట్ కొట్టిన స్టార్స్ కూడా రిలాక్సేషన్ కోసం, రిఫ్రెష్మెంట్ కోసం పబ్లకు తరచూ వెళ్లే వాళ్లంతా డ్రగ్స్ వాడతారన్న వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటపడ్డాయి.
ఇండస్ట్రీలో సక్సెస్ అయిన నటుల్నే కాదు, ఫెయిల్ అయిన స్టార్లను ఆ ఒత్తిడి నుంచి బయటపడేసేలా డ్రగ్స్ అలవాటు చేసే ఒక ప్రదేశం పబ్. సినీ రంగంలో ఓటమి తెచ్చే ఒత్తిడి నుంచి బయటపడేందుకు డ్రగ్స్ బారిన పడిన ఎందరో స్టార్లు తమ కెరియర్లను, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ డ్రగ్స్కి సరెండర్ అవడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే యాక్చువల్లీ మనం దానికి బానిస అవ్వకూడదు, అది మనకు బానిస అవ్వాలి. మనకి ఎప్పుడైనా ఒకసారి తోచినప్పుడు ఓకే తీసుకున్నా ఏమంటారా కిక్ బాన్ అని మనం దాన్ని ఊసిపారేసాలి. కానీ దానికి లోన్ అవడం, దానికి అడిక్ట్ అవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బికాస్ నేను వన్స్ అపాన్ ఎ టైం డ్రగ్స్ వల్ల చాలా దెబ్బతిన్నాను. ఆల్మోస్ట్ నా లైఫ్ డిజాస్టర్ అయిపోయింది. ఆ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ అనే డ్రగ్ను తీసుకుని దాంతో పవర్, దాంతో కెరీర్ ఎస్టాబ్లిష్ అయ్యి నాకు ఇండస్ట్రీలో వాళ్ళ నా ఓన్ రోడ్ నేను క్రియేట్ చేసుకున్న పేరు ఉందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఆఫ్. ఈ ఒక్క హీరోయే కాదు, ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోలు కూడా డ్రగ్స్ కు బానిసలుగా మారి తర్వాత చాలా కష్టం మీద బయటపడ్డారు. కానీ ఇన్నాళ్లు అవన్నీ గుట్టుగా సాగిపోయాయి. కానీ ఇప్పుడు కెల్విన్ దొరకడంతో ఈ వ్యవహారాలన్నీ బయటకొస్తున్నాయి. ఇక కెల్విన్ లాంటి డ్రగ్ డీలర్లు ముందుగా టార్గెట్ చేసుకునేది కూడా ఈ సినీ ఇండస్ట్రీనే. ఎందుకంటే డబ్బు, దాంతోపాటు ఒత్తిళ్లు కూడా ఉండి ఆపై ప్రశాంతత కోసం వెంపర్లాడే ఒకే ఒక రంగం సినీ రంగం. అందుకే చాలా మంది డ్రగ్ డీలర్ల కన్ను ముందుగా పడేది ఈ ఇండస్ట్రీ మీదే. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఈ ఇండస్ట్రీ నుంచి ఇంతమంది పేర్లు బయటపడుతున్నాయి. వీళ్లంతా తమకు డ్రగ్స్ అంటే ఏమిటో తెలియదని చెబుతున్నా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఉందంటున్న సినీ పెద్దలు కూడా చాలా మందే ఉన్నారు. ఎవరు బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. అది చదువుకున్న వాడికి మినహాయింపు కాదు, చదువు లేని వాడికి మినహాయింపు కాదు, ఇద్దరికీ ఉంటాయి. ఉన్నాయి కూడా ఏంటంటే వెరీ లిమిట్ మా సినిమా పరిశ్రమ సంబంధించి. ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన మా సినిమా పరిశ్రమ ఎప్పుడు ఒక కుదుపుకు గురవలా. అరే మన దగ్గర కూడా డ్రగ్స్ ఉన్నాయా అనే కంగారు ఉంది తప్ప ఇక్కడ మా టెన్షన్ అయితే లేదు. సినిమా ఇండస్ట్రీలో 1%, 2% డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు. డ్రగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ నాకు ఇతిమిత్తంగా వీడు అని సాక్ష్యం మాత్రం లేదు. బట్ నేను విన్నా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ డ్రగ్స్ ఒకళ్ళిద్దరూ ఇంకోళ్ళకి ఇచ్చుకున్నారు అనేది నేను విన్నా. ఇప్పటి వరకు బయటపడ్డ పేర్లే కాదు, ఇక మీదట బయటపడబోయే పేర్లు మరింత పెద్ద స్టార్లవన్న సమాధానమే ప్రతి ఒక్కరిని వణికిస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో 2-3 రోజుల్లోనే కొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సినీ పరిశ్రమలో ఒకరిద్దరు ప్రముఖుల్ని కూడా అరెస్టు చేస్తారన్న వార్తలతో టాలీవుడ్ వణికిపోతోంది. ఇప్పటికే కెల్విన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఓ అగ్రహీరో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్ డీలర్లకు ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉన్న మరో నటుడు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటు ఈ కేసులో ఇప్పటికే సిట్ రెండో జాబితాను సిద్ధం చేసింది. 3-4 రోజుల తర్వాత రెండో జాబితా విడుదల కానుంది. ఇందులో 7 పేర్లు ఉన్నట్లు సమాచారం. అగ్ర నిర్మాతల కొడుకుల పేర్లు, మరో ప్రముఖ సంగీత దర్శకుడు, అతడి సోదరుడి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి మొదటే 19 మంది పేర్లతో జాబితా సిద్ధమైంది. అయితే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం తర్వాత 12కు కుదించినట్లు తెలుస్తోంది. విచారణలో డ్రగ్ డాన్ కెల్విన్ చాలా కీలక విషయాలు బయటపెట్టాడు. 4 ఏళ్లుగా తనకు సినీ ప్రపంచంతో సంబంధాలున్నాయని చెప్పాడు. సినిమా వాళ్లతో తాను ఎంత క్లోజ్గా ఉంది దర్యాప్తు అధికారులకు వివరించాడు. సినిమా వాళ్లు ఎల్ఎస్డి కోసం తన దగ్గర క్యూ కట్టేవారని చెప్పాడు. ఇండస్ట్రీలోని టాప్ 3 హీరో నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు ఎంతో మంది తన కస్టమర్లే అని వెల్లడించాడు. ఓ టాప్ డైరెక్టర్ తన కోసం కార్లు పంపేవాడని, ఓసారి విదేశాల్లో ఉంటే ఫ్లైట్ టికెట్ ఇచ్చి మరీ పిలిపించాడని చెప్పాడు. ఈవెంట్ మేనేజర్స్తో కలిసి డ్రగ్స్ సరఫరా చేశానని, తన వ్యాపారానికి వారే కీలకమని చెప్పాడు. ఇందుకోసం ఈవెంట్ మేనేజర్స్ కు భారీగా డబ్బులు వెదజల్లానని కూడా అంగీకరించాడు. ఇంత స్థాయిలో డ్రగ్స్ డీలర్లు పెంచి పోషిస్తున్న సినీ పరిశ్రమ మీద ఇప్పటివరకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమనే చెప్పాలి. గతంలో ఎన్నిసార్లు సినీ పరిశ్రమకు డ్రగ్స్తో ఉన్న సంబంధాలు బయటపడినా ఎవ్వరూ వాటిని పట్టించుకోలేదు. పైగా దాని మీద పోలీసులు తీసుకున్న చర్యలు కూడా దాదాపు శూన్యమే. దీనికి ఇప్పుడు లిస్టులో పేరు బయటపడ్డ రవితేజ సోదరుడు భరతే ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటి వరకు భరత్ డ్రగ్స్ దందాలో 4-5 సార్లు బయటపడ్డాడు. నిజానికి మొదటిసారి భరతం పట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అంటే డ్రగ్ డీలర్లు, వాడేవాళ్లు దొరుకుతున్నా వాళ్లను ఏమీ చేయలేకపోవడంతో పరిస్థితి ఈ స్థాయికి వచ్చింది. నిజానికి ఇప్పటికైనా పోలీసులు ఆ దిశగా గట్టిగా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతానికి కెల్విన్ కాల్ లిస్ట్ లో 200 మందికి పైగా టాలీవుడ్ నటీనటుల పేర్లు గుర్తించారు. కానీ ఇప్పటి వరకు నోటీసులు పంపింది మాత్రం 15 మందికే. అందులోనూ పేర్లు బయటపడింది 10 మందే.
మిగిలిన ఆ సినీ పెద్దలెవరన్నది ఎవరికీ తెలియదు. ఇంత రహస్యంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరో ఓ అమ్మాయి ఆత్మహత్య విషయంలో ఆమె కాల్ రికార్డులు, వాట్సాప్ చాటింగులు కూడా బయటపెట్టే పోలీసులు ఈ సినీ పెద్దల విషయంలో మీనమేషాలు లెక్కించడం అంటే పరోక్షంగా వాళ్లను డ్రగ్స్ వాడమన్నట్లు ప్రోత్సహించటమే. నిజానికి తాజా డ్రగ్స్ దందాలో బయటపడ్డ వాళ్లలో పూరి, రవితేజ తప్ప మిగిలిన వాళ్లంతా ఇండస్ట్రీలో సెకండరీ స్థాయిలో ఉన్నవాళ్లే. మరి సినీ పెద్దలెవరూ ఇందులో లేరా? మీడియా ముందుకొచ్చి డ్రగ్స్ కు ఇండస్ట్రీ వ్యతిరేకం అని చెబుతున్న వాళ్లకు ఆ పెద్దలెవరో తెలియదా? అయినా ఎందుకీ దాగుడు మూతలాడుతున్నారు? నిజానికి ఇంటర్నేషనల్ స్కూళ్ల దగ్గర మొదలై అక్కడి నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, బడా కంపెనీల పెద్దలు, డైరెక్టర్లు, సంపన్నుల బిడ్డలు, రాజకీయ నేతల పుత్రరత్నాలు ఇలా చాలా మందే ఉన్నారని తెలుసు. కానీ ఇప్పటి వరకు పోలీసులు మాత్రం సినీ ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ల పేర్లే బయట పెట్టారు. సిటీలో డ్రగ్స్ తీసుకునే వాళ్లలో వీళ్ళంతా ఉన్నారు, కానీ వీళ్ళనెవ్వరూ టార్గెట్ చేయటం లేదు, వీళ్ల పేర్లు బయటకు తీసుకురావటం లేదు. మరి పోలీసులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎలా మారుతారు చెప్పండి? ఇలాంటి పెద్ద ఇష్యూ బయటపడ్డ టైంలోనే దీన్ని దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ 10 రోజుల సెలవు మీద వెళుతున్నారని తెలియటం, ఆపై హఠాత్తుగా ఆ సెలవు క్యాన్సిల్ కావటం, ఇవన్నీ చూస్తుంటే సినీ పెద్దలే కాదు, ఈ దందాలో చాలా మంది ఇతర ప్రముఖులు ఉన్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా వాళ్ళందరి పరువు మర్యాదల కోసం నిజాల్ని దాచిపెట్టే ఆలోచనలు మానుకొని మన హైదరాబాద్ బంగారు భవిష్యత్తు కోసం, మన ఇంటి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం, మన పిల్లల జీవితాల కోసం డ్రగ్స్ వాడుతున్న వాళ్ల జాతకాలు బయట పెడితే కనీసం పరువు పోతుందన్న భయంతోనైనా భవిష్యత్తులో ఎవ్వరూ ఇలాంటి తప్పిదాలకు అలవాటు పడరు. డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టడం అన్నది ప్రజల బాధ్యతే కాదు, అది పోలీసుల బాధ్యత కూడా. డ్రగ్ భూతాన్ని తరిమి కొట్టడం ఎవరి బాధ్యత? పోలీసులదా, లేక మీడియాదా, లేక తల్లిదండ్రులదా? ఇప్పటికే వేళ్లూరుకుని భావితరాలను మరింత కబళించాలని చూస్తున్న ఈ డ్రగ్ భూతాన్ని తరిమి కొట్టాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులుగా మీ పిల్లలు ఆ బాధితుల జాబితాలో లేకుండా ఉండాలంటే మీ బాధ్యత ఏంటి? మీడియా బాధ్యత ఏంటి? పోలీసుల బాధ్యత ఏంటి? ఏం చేస్తే మన నగరాన్ని ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవచ్చు? ఏం చేస్తే మన విశ్వనగరాన్ని ఈ నరకం నుంచి బయటపడేయొచ్చు? మన భాగ్యనగరంలో ఈ స్థాయిలో డ్రగ్ దందా వేళ్లూనుకోవడానికి చాలా కారణాలున్నాయి. నిజానికి ఈ డ్రగ్స్ టార్గెట్ వేరే, అవి ఇక్కడికి రావడానికి కారణం వేరే. మొత్తంగా సిటీలో డ్రగ్స్ ఈ స్థాయిలో దొరకడానికి మూల కారణం ఒకటి ఉంది, అదే పబ్స్. అవును, మన నగరంలో ఉన్న పబ్స్ కారణంగానే డ్రగ్స్ ఈ స్థాయిలో సిటీలోకి ప్రవేశించాయి. మన సిటీలో ఈ డ్రగ్స్ మల్టీనేషనల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర పెద్దలు, సినీ రంగ ప్రముఖులకు ఇప్పుడు ముక్కుపచ్చలారని పిల్లల వరకు చెడిపోవడానికి మూల కారణం సిటీలో ఉన్న పబ్లే. ఈ విషయాన్ని ఎన్టీవీ గత 8 ఏళ్లుగా చెబుతూనే ఉంది. సిటీలో పబ్లన్నీ విచ్చలవిడి డ్రగ్స్ వాడకానికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారాయని గగ్గోలు పెడుతూనే ఉంది. అయినా సరే పాలకులు, అధికారులు వాటిని చెవులకెక్కించుకోకపోవడంతో ఇప్పుడు ఈ డ్రగ్స్ సెల్లర్లు ఆఖరికి డబ్బుల కోసం చిన్నారుల జీవితాల్ని కూడా బలి చేస్తున్నారు. బడాబాబులు, సంపన్నులు, యూత్కే కాదు, సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ పరిచయం చేసే కేర్ ఆఫ్ అడ్రస్ కూడా పబ్లే. అవును, పబ్ల నుంచి మొదలయ్యే ఈ తంతు ఇప్పుడు ఇండస్ట్రీ పరువే తీస్తోంది. నిజానికి ఇండస్ట్రీ వచ్చిన తొలి రోజుల్లో పరిచయాల కోసం పబ్లకు వెళ్లటం మొదలుపెట్టి ఆపై అవసరాల కోసం వెళ్లారు. అది కాస్త నెమ్మదిగా పబ్లకు వెళ్లటం వదులుకోలేని అలవాటుగా మారిపోయింది. ఇలా రిఫ్రెష్మెంట్ కోసం మొదలయ్యే ఈ పబ్ రష్ మెల్లగా కాక్టైల్, ఆపై హెవీ ఆల్కహాల్ కు అలవాటు చేస్తుంది. ఆపై ఇంకేముంది, ఆ మత్తు చాలక డ్రగ్స్ వాడేందుకు పురిగొల్పుతోంది. ఇదేదో ఒకరిద్దరి హీరోల గురించో లేదా 1000 మంది పిల్లలకు సంబంధించిన విషయం కాదు. కేవలం కెల్విన్ అన్న ఒక్క డ్రగ్ డాన్ దగ్గర బయటపడ్డ సమాచారం మాత్రమే. ఒక్క కెల్విన్ కే 1300 మంది స్కూల్ పిల్లలు కస్టమర్లుగా ఉన్నారంటే ఇక ఇలాంటి కెల్విన్లు సిటీలో ఎంతమంది ఉన్నారు, వాళ్లకు ఇంకెన్ని వేల మంది ఉన్నారో ఆలోచిస్తేనే పరిస్థితి భయమేస్తుంది. మీ అబ్బాయో అమ్మాయో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి. మీ అమ్మాయి తరచూ సీక్రెట్గా ఎవరితోనైనా చాట్ చేస్తోందేమో గమనించండి. మీ బిజీ జీవితాలు, గజిబిజి పనులు పక్కన పెట్టి ఒక్కసారి మీ పిల్లల గురించి ఆలోచించండి. ఈ వయసులో వాళ్ళు చేసే పొరపాట్లు తెలుసుకుని వారి తప్పులు దిద్దడానికి ప్రయత్నించండి. చాలా సంపన్న కుటుంబాల్లో తల్లిదండ్రులు మరీ బిజీ అయిపోయి
పిల్లల్ని పట్టించుకోకపోవటం వల్ల కూడా ఆ పిల్లలు ఒంటరితనానికి లోనై దాని నుంచి బయటపడడానికి డ్రగ్స్ బారిన పడే ప్రమాదాలున్నాయంటున్నారు పోలీసులు. I am telling you with folded hands, I am requesting all parents, all school teachers, all the peer groups and friends, please see that no girl is victimized like this. This is only a message I want. I don't want to name her. You also please maintain the same decency. I know pretty well you are very, very responsible as far as the societal and these issues are concerned. School teachers ka appeal chestuna, friends group ka appeal chestuna. Evi chudala. 8వ తరగతి చదువుతున్నటువంటి నేను వాట్సాప్ చూసుకున్నాను, బాగానే ఉంది. ఫేస్బుక్ చూసుకున్నా, ఏం చూస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా, ఏం చూడాలి? నేను పర్వర్టెడ్గా ఏదంటే అది చూస్తే సమాజంలో ఏ పరిస్థితి నెలకొంటుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. ఐఎమ్ రిక్వెస్టింగ్, దట్స్ వై మేము కూడా చదువుకున్నాం, చిన్నప్పుడు మేము కూడా చదువుకున్నాం. ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ నాట్ స్టడీడ్. మా తల్లిదండ్రులు కూడా దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్. బట్ దిస్ నాట్ ద వే. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్. ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ. డ్రగ్ డీలర్ కెల్విన్ స్కూల్ పిల్లల దగ్గర నుంచి చాలా మంది పెద్దల వరకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాదు ఎంతమంది పెద్దలకు ఎంత అత్యాధునిక మార్గాల్లో ఎంత సులువుగా డ్రగ్స్ ఇచ్చింది చెప్పుకొచ్చాడు. ఎక్కడో విదేశాల నుంచి ఎక్కడా దొరకకుండా ఈజీగా ఈ డ్రగ్స్ ను ఎలా తెప్పించేవాడో కూడా చెప్పుకొచ్చాడు. ఇంత ధైర్యంగా చెబుతున్నాడంటే దాని అర్థం వ్యవస్థలో లోపాలే. కానీ ఇప్పటికైనా మేల్కొనకపోతే హైదరాబాద్ భవిష్యత్తు అంధకారమైపోతుంది. ఇప్పటికైనా మేల్కోకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ కూడా పంజాబ్గా మారిపోయే ప్రమాదం ఉంది. ఇన్ని వాస్తవాలు చూసిన తరువాత కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తే రేపు మీ పిల్లలు కూడా దీనికి బలి కావచ్చు. ఇప్పటికే హై స్కూల్ పిల్లల్ని మింగేసింది. ఇంకా వదిలేస్తే రేపు కాన్వెంట్ పిల్లల్ని కూడా కబళించేస్తుంది. ఒక్కసారి మీ పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడితే ఆ తర్వాత వాళ్ళు ఎంతకి దిగజారుతారో తెలుసుకోండి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం కన్నా ముందే జాగ్రత్త పడండి. ఇదేదో సంపన్నుల బాధ్యతే అనుకోవద్దు, ఇది అందరి బాధ్యత. ఇప్పుడు కానీ దీన్ని అడ్డుకోకపోతే రేపు విషవృక్షంగా మారి మన భావితరాల్ని మింగేసే డ్రగ్స్ భూతం నుంచి ఎవరిని కాపాడుకోవాలన్నా కష్టమైపోతుంది. హైదరాబాద్ మీద పడ్డ డ్రగ్స్ ముద్రను ఇప్పుడు కానీ చెరిపేయలేకపోతే భవిష్యత్తులో అదే ముద్ర స్థిరపడిపోతుంది. అది ఇక్కడి అభివృద్ధిని, ఆదాయాన్ని కూడా వెనక్కు లాక్కెళ్లిపోతుంది. డ్రగ్స్ అన్నది సామాజిక సమస్యగానే కాదు, దీన్నో కుటుంబ సమస్యగా కూడా చూడాలి, మనింటి సమస్యగా చూడాలి. అప్పుడే దాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. డ్రగ్స్ గురించి మీడియా చేసే హడావిడి ప్రచారం కోసమో ప్రకటన కోసమో కాదు. ఇది హంగామా కానే కాదు. ఇది తమ బాధ్యతగా మీడియా చేస్తున్న ప్రయత్నం. దీన్ని అందరూ గుర్తించాలి. అసలు ఇప్పుడు బయటపడ్డ 1000 మంది పిల్లల్లో తమ పిల్లలు ఉన్నారేమో అన్న భయం ప్రతి ఒక్క పేరెంట్ను వెంటాడుతోంది. ఇక మీదటైనా మేల్కొనకపోతే భవిష్యత్తులో ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆ వేదన మోయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి మీకు రాకుండా చూసుకోండి. ఈ నగరం నుంచి పూర్తిగా డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టిన రోజే ఇది సాధ్యమవుతుంది. ఇదేదో మేము మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదో కఠోర వాస్తవం. అందుకే అందరం ఒకటవుదాం. డ్రగ్స్ మీద యుద్ధంలో మీరు భాగస్వాములు కండి. మీకు ఎక్కడ ఏ సమాచారం తెలిసినా దాన్ని పోలీసులకు చెప్పండి. మీ పిల్లలు దీని బారిన పడినా ఆ విషయాన్ని పోలీసులకు చెప్పండి. వాళ్ళు మీ పిల్లల వివరాలను బయటకు రానివ్వరు. కానీ దానికి కారణమైన కెల్విన్ లాంటి నీచుల భరతం పట్టేందుకు మీరిచ్చే సమాచారం కీలకం అవుతుంది. ఇప్పుడు కానీ మీరు నిర్లక్ష్యం వహిస్తే మీ పిల్లల భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసిన వాళ్ళవుతారు. డ్రగ్స్ అన్నది ఒక సామాజిక సమస్యగా మారింది. వాటిని నిర్మూలించటం పోలీసుల ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు, ఇది అందరి బాధ్యత అని గుర్తించండి. మీ పిల్లలు, మీ జీవిత భాగస్వామి, మీ స్నేహితులు, మీ బంధువులు ఎవ్వరూ వీటి బారిన పడి జీవితాల్ని నాశనం చేసుకోకూడదంటే మీరు కూడా డ్రగ్స్ వ్యతిరేక యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందే. డ్రగ్స్ గురించి మీకు ఏ సమాచారం తెలిసినా పోలీసులకు చెప్పండి. మీ నిర్లక్ష్యంతో హైదరాబాదును మరో పంజాబ్ను కానివ్వకండి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.